ఎందుకు అలా చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఎవరైనా చూస్తే ఏదో జబ్బు అనుకుంటారు. ఈ జబ్బు నీ వల్లే నాకు వచ్చింది. ఆయన అదే మాట అన్నారు, నువ్వు అదే మాట అంటున్నావు. ఎవరైనా ఉన్న మాట అంటారు. అయినా ఆవు పొలంలో గడ్డి తింటే దూడ గట్టు మీద తింటుందా? వేలడంత లేవు, ఎంత మాట అన్నావు. నేను నీ కొడుకుని కదా, నీలాగే ఉంటాను. నేనంటే పెద్దదాన్ని, నాకేవేవో ఉంటాయి. మరి నీకేమైంది? చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న వరీస్, చిన్న చిన్న హ్యాపీస్ ఉంటాయి మమ్మీ. ఇప్పుడు వరి అయ్యావా, హ్యాపీ అయ్యావా? హ్యాపీగా ఉన్నాను మమ్మీ. నానమ్మ నా తల తుడిచింది తెలుసా? నిజంగా? నా తల తుడిచి నాతో ప్రేమగా మాట్లాడి నా బుగ్గపై కిస్ చేసింది. నీకు ముద్దు మాత్రమే ఇచ్చింది, నాకైతే ఆయింట్మెంట్ ఇచ్చింది. నిజంగానా మమ్మీ? నానమ్మ నీతో కూడా మంచిగా ఉందా? నిజం బన్నీ, నీకన్నా నాతోనే ఎక్కువ మంచిగా ఉంది, ప్రేమగా మాట్లాడింది. ఏం కాదు, నానమ్మకి నేనంటేనే చాలా ఇష్టం. అంత లేదు, నేనంటేనే ఇష్టం. లేదు మమ్మీ, నేనే గ్రేట్. కాదు, నేనే గ్రేటు. ఎవరు గ్రేట్? ఇప్పుడు వెళ్ళి నానమ్మని అడుగుదామా? వద్దులే బన్నీ, అలా అడగకూడదు. మరి నేను గ్రేట్ అని ఒప్పుకుంటావా? నా బన్నీ ఆల్వేస్ గ్రేట్. మా మమ్మీ అంతకన్నా గ్రేట్. ఇకపై నువ్వు ఈ అలవాటు మానేయాలి. నీలో నువ్వు మాట్లాడుకోకుండా, గాల్లో చేతులు ఊపకుండా నాతో చెప్పాలి, సరేనా? ఫస్ట్ నువ్వు ఆ పని చేయి, ఆ తర్వాత నాకు చెప్పు. బన్నీ, నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పావని. మన దేశ బడ్జెట్ మొత్తాన్ని నేనే లెక్కలు వేసినంత సంతోషంగా ఉంది. మరీ అంత సంబరపడిపోకండి. మన ఇంటి బడ్జెట్నే లెక్క వేయలేరు, దేశం బడ్జెట్ని లెక్క వేస్తారా? ఏదో ఫ్లోలో అనేసానులేవే. అమ్మ వసుతో ప్రేమగా ఉండడం ఎంత మంచి విషయం. నిన్నటి పిక్నిక్ మనకు కలిసొచ్చింది పావని. అత్తయ్య వసు కలిసిపోయారు సరే, కానీ మీ తమ్ముడు వసు కలవాలి కదా. అదేంటి, వాళ్ళు కలిసే ఉంటున్నారుగా. కలిసి ఉండడం అంటే పక్క పక్కనుండటం కాదు, పక్కని కూడా పంచుకోవడం. పక్కన కూడా అంటే అదేమంత చిన్న విషయం పావని. మనసులు కలిశాక మనుషులు కలవకుండా ఉంటారా? అదే పెద్ద విషయం. బన్నీ కోసమే ఈ పెళ్లి చేసుకున్నానని వసు, అను కీర్తిల కోసమే వసుని పెళ్లి చేసుకున్నానని అభి అనుకుంటున్నారు. అవును, మేము అమ్మానాన్నలు తప్ప భార్యాభర్తలు కాదని అభి కూడా చెప్పాడు. ఇప్పుడు మనం వాళ్ళని భార్యాభర్తల్ని చేయాలి. వాళ్ళు మొగుడు పిల్లలు కావాలంటే మరింత క్లోజ్ అవ్వాలి. అదే చెప్తున్నాను. వాళ్ళని క్లోజ్ చేయగలిగితే జూనియర్ బన్నీనో లేక అను కీర్తిలకు మరో చెల్లెలినో తమ్ముణ్ణో మనం చూడొచ్చు. నీ ఆశ బానే ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే నెరవేరదుగా. ఇంతమంది మధ్య వాళ్ళు ఎలా దగ్గర అవుతారు? అంటే మీ ఉద్దేశం అభి వసూలని బయటికి పంపించాలనా? అవును పావని, ఇద్దరు కలిసి అలా బయట తిరిగితే చాలా బాగుంటుంది. మాటలు కలిసి మరింత దగ్గర అవుతారు. సినిమాలకి పార్కులకి వెళ్ళడం అభికి ఇష్టం ఉండదు కదా. బయటికి వెళ్తే సినిమా హాల్స్ పార్కులేనా ఏంటి? మన ఈవెంట్ పనుల కోసం ఇద్దరు బయటికి వెళ్ళొచ్చు కదా. ఈవెంట్ పనులకా? అవును, వసు కూడా ఈవెంట్స్ పనిలో పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. మరీ ఇంత అత్యాస? ఈ ఇంటి ఆడవాళ్లు బయట పనులు చేయడానికి అత్తయ్య గారు ఒప్పుకుంటారా? ఇదివరకే వసు మన ఈవెంట్స్ కి ఫ్లవర్స్ సప్లై చేసేది కదా. అప్పుడంటే పెళ్లి కాలేదండి.
ఇప్పుడు అత్తయ్య ససేమిరా అంగీకరించరు. ఏదోలా ఒప్పించొచ్చు కదా. ఎవరు? నువ్వే. ఆ? వసును బయటికి పంపించడానికి నువ్వు అమ్మను ఒప్పించు. అభి వసు బయట కలుసుకునే బాధ్యత నాది. కష్టం అండి, అత్తయ్య అస్సలు ఒప్పుకోరు. ఆ, ప్రయత్నం చేయకుండానే చేతులు ఎత్తేస్తావేంటి? అయినా పావని లాంటి కోడలు చెప్తే ఏ అత్తగారు ఒప్పుకోరు? అయ్యా ఆర్యభట్ట, మీరు నన్ను మునగ చెట్టెక్కిస్తున్నారు కదూ. ఆ, నా భార్య తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అబ్బో, నేనంటే మీకు బాగానే గురుందన్నమాట. నాకే కాదు, ఈ ఇంట్లో అందరికీ నీపై నమ్మకం ఉంది. సరే, నేను అత్తయ్యని ఒప్పించానే అనుకోండి, అభి ఒప్పుకుంటాడా? అభి గురించి నాకు వదిలే పావని, నేను చూసుకుంటాను కదా. అది కాదండి, ఈవెంట్ అంటే చాలా హడావిడి ఉంటుంది కదా, మరి వసు ఎలా మేనేజ్ చేస్తుంది? సింపుల్గా ఉండే ఈవెంట్ ఒకటి వచ్చింది. వసుకి ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా చేయగలే ఈవెంట్. ఆ, ఏంటా ఈవెంట్? ఓణీల ఫంక్షన్. ఏంటి, అభి ఇంత చిన్న ఫంక్షన్ ఒప్పుకున్నాడా? అభి అన్ని మన కోసమే చెయ్యడే, సాటి మనుషుల కోసం కూడా చేస్తాడు. అవుననుకోండి, కానీ సంస్కృతి ఈవెంట్స్ లాంటి పెద్ద సంస్థ మరీ ఓణీల ఫంక్షన్ అంటే... వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. ఓణీ ఫంక్షన్ అంటే ఎక్కువ ఆడవాళ్లే హడావిడి ఉంటుంది. మన వసుకి బాగా కలిసొస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫంక్షన్ గురించి అభి వసు పైనే ఎక్కువ ఆధారపడతాడు. ఆ రకంగా వాళ్ళు క్లోజ్ అవుతారు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ టైం నా మొగుడు అనిపించారండి. ఆ, అదేంటి, మన పెళ్ళైన దగ్గర నుంచి నేనే కదా నీ మొగుడిని. ఆ, అంటే ఫస్ట్ టైం మీరు నాకు సింక్ లో ఉన్నారు కదా. ఆ, అలా క్లారిటీగా చెప్పు, లేదంటే ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు. ఈ అమాయకుడిని అపార్థం చేసుకుంటే పాపం తగులుతుంది. అబ్బా, వదలవే, నొప్పొస్తుంది. ఆ? అంతా మనం అనుకున్నట్టే జరిగితే బాగుంటుంది కదండి. నీ మంచి మనసుతో ఆలోచిస్తున్నావుగా, అంత మంచి జరుగుతుంది. అమ్మో, నాకు టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. అత్తేను ఇలా కాదు, ఇంకోలా హ్యాండిల్ చేయాలి. ఈ లేడీ సుమా ఇక్కడ. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు భూజేదులు ఆంటీ, రావే రా, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే. ఆంటీ, ఏంటమ్మా, ఇందాక నాకు ఆంటీ అన్నావుగా, ఇప్పుడు ఆంటీ అంటూ వచ్చావేంటి? ఆ? మీకు నాకు ముక్కుకి జలుబుకున్నంత సంబంధం ఉంది. ఆ? అదేం సంబంధమే? జలుబు ముక్కుకి కదా వస్తుంది. జలుబు వస్తే ముక్కు చీదాలి. ఆ? చిచి, ఇదేం చండాలమైన పోలిక. మీకు ముక్కు పడక సెట్ అవ్వదు, నాకు మరి చెంబు సెట్ అవ్వదు. మనిద్దరి మధ్యలో దరువు ఎందుకు? ఏంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మీరు నేను గొడవ పడితే మధ్యలో బాగుపడేది ఆ వసు అక్క, పావని అక్క. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడే మనకి మంచి అవకాశం ఉంది.
మంచి అవకాశమా? మీ ఎక్స్పీరియన్స్ కి నా ఓవర్ యాక్షన్ కి పని పడింది. కిచెన్ లో అత్తయ్య గారు కూరగాయలు కట్ చేస్తున్నారు. ఏంటి, మా వదిన వంట చేస్తోందా? అది ఇంట్లో ముగ్గురు కోడళ్ళుండగానా? స్మార్ట్ ఆంటీ. ఈ పాయింట్ మీదనే అత్తయ్యను రెచ్చగొడదాం. వసు అక్కపైకి ఉసుగొలుపుదాం. నీకు కూడా తెలివొచ్చిందే. మీ పక్కనే తిరుగుతున్నాను కదా, పద రచ్చ చేద్దాం. అయ్యో 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 అయ్యో, ఏంటొదిన నీకు కర్మ? నువ్వు వంట చేస్తున్నావేంటి? నేను బతికుండగానే ఈ ఘోరాన్ని నేను చూడటమా? అయ్యో దేవుడా, మా వదినకి ఎన్ని కష్టాలు తీసుకొచ్చావయ్యా. వంట చేయడం కూడా కష్టమేనా వదినా? ఆ, మేముండగా మీరు వంట చేయడం ఏంటత్తయ్యా? మాకు పాపం చుట్టుకోదా? మేము నరకానికి పోమా? గరుడ పురాణంలోని శిక్షలన్నీ మాకు పడవా? ఒక్క పూటికి ఏవీ కాదు. అయినా వదినా, ఆ వస్తు ఏం చేస్తోంది? వంట పని తందే కదా, నువ్వెందుకు చేయడం? పాపం వసు, తను మాత్రం ఎన్ని పనులను చేస్తుంది వదినా. బన్నీని రెడీ చేసి స్కూల్కి పంపించాలి, అభిని ఆఫీస్కి పంపించాలి, తర్వాత ఇంటి పనులు చేయాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. అలా నెత్తికెక్కించుకుంటే కష్టం వదినా. కోడళ్ళన్నాక పని చెయ్యాలి, వదిలేస్తే కొరువు దెయ్యాల్లా మారి కొంపకి నిప్పు పెడతారు. వసు అలాంటిదేం కాదులే వదినా. అయినా ఖాళీగా ఉండి మాత్రం ఏం చేస్తాం? ఆ పని ఈ పని చేస్తూ ఉంటే సమయం గడుస్తుంది, ఒళ్ళు తేలికవుతుంది, ఆరోగ్యం బాగవుతుంది. ఇది నీకు వర్తిస్తుంది వదినా. నాకా? నువ్వు కూడా పని చేయొచ్చు. అప్పుడప్పుడు ఆయాసపడుతూ ఉంటావు కదా, పని చేస్తే ఒళ్ళు తగ్గి ఆయాసం కూడా తగ్గుతుంది. హ్మ్. వేరే ఎక్సర్సైజ్లు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు వదినా. మా పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదానివి? సన్నగా నాజుగ్గా అలా అవుతావు వదినా. ఇంతకీ నన్ను పొగిడిందా తిట్టిందా? నువ్వలా అంటావు కాని వదినా, హారిక నన్ను ఎక్కడ పని చేయనిస్తుంది? నా పని కూడా తనే చేస్తుంది. దొంగమొహమాంటి, నాకే పని చెప్తున్నావు నువ్వు? హారిక చెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు. ఈ పూటకి వంట నేనే చేస్తాను. మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. సరే వదినా, నీ ఇష్టం. ఏదో నువ్వు కష్టపడుతుంటే చూడలేక చెప్పానంతే. పదవే హారిక, వెళ్ళి మన పని మనం చేసుకుందాం. మీ అత్తయ్య ఏంటి కైకేయిలా ఉండేది హఠాత్తుగా కౌశల్యలా మారిపోయింది? వసుపై అంత ప్రేమ వలకపోస్తోంది. అంత మీ వల్లే. హాస్టల్కి వెళ్ళమని బన్నీకి చెత్త ఐడియాలు ఇచ్చావుగా, ఇప్పుడు ఇద్దరం అనుభవిస్తున్నాం. ఇది హాస్టల్ ఐడియా వల్ల కాదేమోనే, పిక్నిక్ వల్ల అయి ఉంటుంది. ఏ దరిద్రమైదేంటి? మనకు శని చుట్టుకుందిగా. నేను అత్తయ్యకి క్లోజ్ అవుదామనుకుంటే ఆ వసు అయింది. అవునే, అంత తలకిందులైపోయింది. ఆల్రెడీ పావని మీ అత్తయ్యకి దగ్గర అయిపోయింది, ఇప్పుడు ఈ వసు తగులుకుంది. ఆ ఇద్దరు కోడళ్ళు మీ అత్తయ్య ఒక్కటైపోతే రేపు మన పరిస్థితి ఏంటి?
ఏంటి ఆ చూపు? త్వరగా తోము, ఇంకా బట్టలు ఉతకాలి. కానీ పదమ్మా వెళ్దాం. అలాగే అత్తయ్య గారు. నుండి నాకు అత్తయ్య త్వరగా కానీ. నా పరిస్థితి ఎలా ఉంటే నన్ను సపోర్ట్ చేసిన మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓ పక్క తుడుస్తూ ఉంటే నువ్వు తొక్కుతూ నడవటం అవసరమా? ఏంటి నా కొడలు అరుస్తున్నావా? పావని, నువ్వు వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. తొందరగా కానివ్వు. ఓ, ఏంటి కానీ? అమ్మో, ఊహే ఇంత భయంకరంగా ఉందంటే అదే నిజమైతే ఇంకెంత నరకంగా ఉంటుందో బాబోయ్. ఆ నరకంలో మనం పడకూడదు అంటే అత్తయ్యను డైవర్ట్ చేయాలి. అత్తయ్యకు వసోకు మధ్య మొదలైన ప్రేమను తుంచేయాలి. ఇద్దరు బద్ద శత్రువులు కావాలి. లేదంటే నేను ఇంట్లో బతకలేనా ఆంటీ? హకేల్ లేకుండా బ్రతకలేనా ఆంటీ? అయ్యోయ్యో, నువ్వే కాదే, నేను బతకలేను. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. అభిని ఎలా ఒప్పించాలి? వసుని బయటికి రప్పించి అభిని ఎలా క్లోజ్ చేయాలి? పొద్దున్నే పెద్ద టాస్క్ పెట్టుకున్నాను, నా వల్ల అవుతుందో లేదో. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ పనిలో ఉన్నాను అభి, కానీ ఎంత ట్రై చేసినా ఎవరు సెట్ అవ్వట్లేదు. పాప అఖిల్ కూడా ఆ పనిలోనే ఉన్నాడు. దేని గురించి చెప్తున్నావు అన్నయ్య? అదే అభి, ఓనీ ఫంక్షన్. అది చిన్న ఫంక్షనేగా, దాని గురించి ఎందుకు ఎక్కువ ఆలోచించడం? చిన్న ఫంక్షన్ కాబట్టి ఎక్కువ ఆలోచించాలి అభి. మనం ఎప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్సే చేశాము, ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నాం. అయితే ఏంటి, ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉందిగా నీకు. అదే చెప్తున్నాను, ఇలాంటి ఫంక్షన్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఓనీ ఫంక్షన్ అంటేనే లేడీస్ ఫంక్షన్. మనం జెంట్స్, ఇలాంటివి ఎలా చేయాలో మనకు అనుభవం లేదు. అనుభవం ఉంటే బాగుంటుంది అభి. మన ఆఫీస్లో కవిత, శృతి ఉన్నారు కదా, వాళ్ళు మెహందీ పెట్టడానికి, పూలు జత చేయడానికి పనికొస్తారు అభి. అంతకు మించి చేసేవాళ్ళు కావాలి. లోతుగా ఆలోచించి అన్ని పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా చేయాలి.
నువ్వేదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. ముందే చెప్పేసాయి. ఎవరి మనసులో ఏముందో ఇట్టే చెప్పేస్తావుగా నువ్వు. మరేం లేదా బి, మొదటిసారి ఓణి ఫంక్షన్ చేస్తున్నాం, ఆడవాళ్ళతో చేయిస్తే బాగుంటుంది. అందుకని మన వసుతో చేయిస్తే ఎలా ఉంటుంది అభి?